హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సికింద్రాబాద్లో రైల్వేలో 10th 12th ఐటీఐ క్వాలిఫికేషన్తో గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు చూద్దాము. సో సికింద్రాబాద్లో వచ్చేసి స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 14 గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్టులు అయితే ఉన్నాయండి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఐటీఐ 12th. సో దీనికి గైడ్స్ అండ్ స్కౌట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో దీనికి 18 to 33 ఇయర్స్ మధ్య ఉన్న ఏజ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలండి. రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇవన్నీ చూసుకుని ఒకసారి అప్లై చేసుకోండి. ఈ పోస్ట్ వివరాలు వచ్చేసి ఏంటంటే, స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో ఒక 14 గ్రూప్ సి పోస్టులు అయితే ఉన్నాయండి. 10th ఐటీఐ 12th దీనికి క్వాలిఫికేషను. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఈ మంత్ 23rd నుంచి నెక్స్ట్ మంత్ 22nd వరకు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేసేసుకోవాలి. సో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది అంటే, ఈ సెలక్షన్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఒకటి ఉంటుంది. సో ఈ రిటన్ ఎగ్జామ్లో 40 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 1 ఎస్ఐ ఉంటుంది. అది 20 మార్క్స్కి ఉంటుంది. సో జనరల్ స్టడీస్ కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి, అవి కూడా కొంచెం చూసుకోండి. అండ్ ఈ పోస్టు వచ్చేసి చెప్పేశాను కదా, స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా ఇది గ్రూప్ సి అండ్ డి పోస్టులు. దీనికి అప్లై చేసుకునే వాళ్ళు స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంత వయసు ఉండాలి అని తెలుసు కదా. ఎంత వయసు ఉండాలంటే 18 to 33 ఇన్ బిట్వీన్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏంటంటే 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years వయో సడలింపు ఉంటుందని తెలుసు కదా. శాలరీ ఏంటంటే దీనికి 50,000 per month వస్తుంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అన్ని రకాల బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250. రాత పరీక్ష అందరూ 400 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజుని రిఫండ్ చేస్తారు ఎగ్జామ్కి అటెండ్ అయితే. సో దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే 10th ఇంటర్ సర్టిఫికేట్స్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి, స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి, అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉండాలి. ఇది ఎలా అప్లై చేయాలి, దాని నోటిఫికేషన్ పీడిఎఫ్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ లైక్, share, subscribe to our channel. Thank you so much, friends.